సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం కలిగిన శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీర ప్రాంతాల్లో వేట పునః ప్రారంభమైంది. కడలిని నమ్ముకున్న గంగపుత్రులు అలలపై గంగపుత్రులు హైలెస్సో అంటూ వేట పునః ప్రారంభించారు. నిత్యం సాగరంతోనే ముడిపడి ఉన్నటువంటి ఈ వీరి జీవితాలు 61 రోజులు వేట విరామంతో నేడు గంగమ్మ తల్లి ఒడిలోకి వేటకు వెళ్లారు. ప్రతి ఏటా జాతీయ స్థాయిలో మత్స్య సంపద పెరిగేందుకు 61 రోజుల పాటు చేపల వేట నిషేధిస్తారు. ఈ రోజుల్లో చేపలు పిల్లలు పెరగటం చేస్తాయి. మత్స్య సంపద పెరిగేందుకు ఈ విరామాన్ని ప్రతి ఏటా అమలు చేస్తున్నారు. ఈ గడువు 2 రోజుల కిందటే ముగియడంతో జాలర్ల గ్రామాలుగా సందడిగా కనిపించాయి. వేటకు ఉత్సాహంగా కదిలారు. మరోవైపు సముద్రంలో హోరగాలి ఉండటంతో గంగపుత్రులు ఉత్సాహంగా సముద్రంలోకి వేటకు వెళ్లారు. అధికారికంగా శ్రీకాకుళం జిల్లాలో 15,548 మంది మత్స్యకారులు చేపల వేటపై జీవనం సాగిస్తున్నారు. వేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు ఆర్థికంగా ఆదుకునేందుకు మత్స్యకారుల సేవా పథకాన్ని ప్రభుత్వం అందిస్తుంది. వేట నిషేధ సమయంలో పరిహారం ప్రభుత్వం ఒక్కొక్కరికి 20,000 చొప్పున 31.09 కోట్లు అందజేసింది. జిల్లాలో సుమారు 1,600 మోటరైజ్డ్ బోట్లు, 2,700 ఇంజిన్ లేని చిన్న బోట్లు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగుట్లపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ఏప్రిల్ 16వ తేదీన ప్రారంభించారు. జిల్లాలో మత్స్యకారుల సేవలు పథకంలో భాగంగా లబ్ధిదారులకు అందజేశారు. ఒక్కరికి 20,000 చొప్పున 3,10,96,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాల్లోకి జమ చేసిందని అధికారులు తెలిపారు. ఈ పథకంలో ఉండే బోట్లకు ఇండియా యూనిట్ కోడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. 3 ఏళ్లకోసారి రిజిస్ట్రేషన్ను రెన్యువల్ చేసుకోవాలి అనే నిబంధన కూడా విధించారు.